హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఇది వచ్చేసి మనం కట్టిన రాడ్స్ అయితే తీసుకుంటున్నామండి. డబల్ రాడ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను నిన్న వీడియో కంటిన్యూషన్ అండి ఇది. నిన్న నైట్ అయిపోయింది. అంటే నేను బాత్రూంలో హ్యాంగర్ రాడ్స్, అలాగే బాత్రూంలో మనం సోప్స్, షాంపూస్ అవన్నీ పెట్టుకోవడానికి గ్లాసెస్ అవన్నీ తీసుకున్నానండి. ఇంకా నైట్ అయిపోయిందని వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కర్టెన్ రాడ్స్, అలాగే మనం సైడ్కి ఉంటాయి కదా కర్టెన్స్కి, అవన్నీ తీసుకోవడానికైతే వచ్చాను. అలాగే మనం మెయిన్ డోర్కి హ్యాండిల్ ఒకటి తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా అన్నీ తీసుకొని ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము. కొత్త ఇంటికి ఇవన్నీ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా బిల్ అయితే చాలా అయిందండి. అలాగే నేను కొన్ని చెప్పానన్నమాట, ఇలా కావాలి అలా కావాలి అని ఇంటీరియర్ అతనికి. సో అవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పారు. అవన్నీ కూడా రాసిచ్చారనమాట. అంటే హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవడానికి మనకి ఎస్ టైప్ హుక్స్ ఉంటాయి కదా, అవి కొన్ని చెప్పారు, రాశారు. అలాగే ఎవరు వచ్చారు అని చూడటానికి మనకి ఈవిల్ ఐ అని ఉంటుంది కదా, అందరికీ ఐడియా ఉండి ఉంటుంది మెయిన్ డోర్కి, అదొకటి తీసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని బోల్ట్స్, నట్స్, మెయిన్ డోర్ కదండి సేఫ్టీ వైజ్గా బాగుండాలి అని చెప్పి పెద్దది బ్రాస్ది అయితే పెట్టామన్నమాట. ఇది 2 పెట్టాము మెయిన్ డోర్కి. బిల్డర్ ఇచ్చినవన్నీ చిన్నవండి. అది లాస్ట్ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను, ప్రీవియస్ వీడియోస్లో. అవన్నీ తీసేసి బ్రాస్ పెట్టామండి. మనం లాక్ దానికి సంబంధించి ఇంకా అన్నీ సెట్ లాగా ఉంటాయని అన్నీ బ్రాసే తీసుకున్నాము. ఇక్కడ ఆ షాపింగ్ అయితే చేస్తున్నాము. బట్టల షాపింగే ఈజీ అండి బాబు. ఇవన్నీ చాలా కష్టం అనమాట. ఇంటి షాపింగ్ వాళ్ళు అంటే చిన్నవి చూపిస్తారు, కాస్ట్ ఎక్కువ చెప్తారు. పెద్దవి అంటే ఇంకా చాలా కాస్ట్ అయిపోతున్నాయి. మనం ఏది తేల్చుకోలేకుండా ఉంటాం అనమాట. చూడండి అక్కడ స్టీల్ది బ్రాస్ది చూపిస్తున్నారు. మా ఇంటీరియర్ చేసిన అతను స్పెసిఫిక్గా చెప్పారు, మనకి మెయిన్ డోర్ది బ్రాస్ది పెట్టాం కదండి, బ్రాస్లోనే చూడండి బోల్ట్స్ అవన్నీ అని. ఇంకా అందుకని బ్రాసే తీసుకున్నాము. ప్రైస్ కొంచెం వేరియేషన్ ఉందండి. ఇంకా స్టీల్వి చిన్నవి ఏమైనా ఉంటే చూపియండి, లోపల బెడ్రూమ్స్కి కావాలి కదా, వాటికి చిన్నవి పెడదాంలే అనుకున్నాము. ఇదే నేను చెప్పిన ఈవీల్ అయ్యింది. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే బయట ఎవరున్నారు అని తెలియాలి కదా, పాప సడన్గా డోర్ తీసి వెళ్ళకూడదు కదా ఎవరన్నా వస్తే, అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. మెష్ డోర్ ఉందిలేండి, ఇంకా దాని వైజ్ సేఫ్టీ మనకి మెయిన్ డోర్కి కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకున్నాక ఇంకా హ్యాండిల్ అనమాట, మెయిన్ డోర్ హ్యాండిల్ చూస్తున్నాము. అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మా మెయిన్ డోర్కి అవన్నీ పెద్దగా అయిపోతాయి అనమాట, చాలా పెద్దగా అయిపోతాయి. అందుకే ఉన్న వాటిల్లో బేసిక్ది కొంచెం పెద్దది తీసుకున్నాను అనమాట. 1000 రూపీస్ ఒకటి పడింది, ఒక్కొక్కటి 1000 పడింది. 2 తీసుకున్నాను, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఇంక ఇదంతా మేము చేసిన షాపింగ్ అనమాట. ఇది లాస్ట్ మనకి హౌస్ వార్మింగ్ అయిపోయి అంతా అయిపోయి తర్వాత చేసిన పనులు. ఇంకా మిర్రర్ కూడా పెట్టారు, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ. అది లైటింగ్ వస్తుందండి, 3 టైప్స్ లైటింగ్స్ అయితే వస్తాయి. ఇంకా మనం తెచ్చుకొచ్చిన నాప్కిన్ రాడ్స్, కర్టెన్ రాడ్స్ ఇంకా అవన్నీ పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఈవీ లైట్ కూడా పెట్టేశారనమాట. ఇవే నేను తీసుకున్న హ్యాండిల్స్ మెయిన్ డోర్వి. బాగున్నాయా, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇంక ఇవన్నీ పెట్టేసి అది పెట్టించారనమాట సైడ్ని. దాన్ని చిలక అంటారంట, నాకు తెలియదు. అది పెట్టారు, ఎందుకంటే కింద పెట్టలేదు కదా మనం డోర్ క్లోజ్ చేయడానికి, అందుకని సైడ్కి అది పెట్టామన్నమాట. ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, పెయింట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందుకని కవర్స్, పేపర్స్ ఏం తీయలేదనమాట మేము మెయిన్ డోర్స్కి, అట్లాగే ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ పని జరుగుతుంది కదా, ఈలోపు వీకెండ్ వచ్చింది. వీకెండ్ వస్తే ఇంకా మ్యాట్రిసెస్ చూద్దామని వెళ్ళాము. మ్యాట్రిసెస్ చూస్తున్నాం అనమాట. కంపెనీవి ది స్లీప్ కంపెనీ అని ఉందండి. ఇది మనకి విజయ్ సేల్స్ పక్కన ఉందన్నమాట కొండాపూర్లో. ఇంకా అక్కడికి వెళ్ళాము, బాగానే ఉన్నాయి, రివ్యూస్ కూడా బాగున్నాయి. 8 ఇంచెస్, 10 ఇంచెస్, 6 ఇంచెస్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మేము చూసి వచ్చాము. ఇంకా 2 టైమ్స్ అయితే వెళ్ళామండి ఈ షాప్కి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం కానీ నాకు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఆర్థో మ్యాట్రిసెస్ ఉన్నాయి, అంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇవి యూస్ చేయొచ్చు అంట. అవి నాకు చాలా బాగా నచ్చినాయి. మా స్పెసిఫికేషన్ ఏంటంటే 8 ఇంచ్ పరుపులు కావాలి మాకు. నేను బెడ్ అలా రెడీ చేయించాను అనమాట, 8 ఇంచ్కి కస్టమైజ్ చేయించాను. సో 8 ఇంచ్వి చూస్తున్నాను. ఈ పిల్లోస్ వచ్చేసి ఒక్కొక్కటి 2000 రూపీస్ అంట. నాకు ఈ పిల్లోస్ అయితే బాగా నచ్చినాయి, షేప్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి. అవి ఆర్తో పిల్లో అంట, వేసుకుంటే నెక్ పెయిన్ ఉండవంట అన్నీ చూపించారు వాళ్ళు.
బాగున్నాయి. 2000 అంట. అంటే 2 బెడ్రూమ్స్లోకి తీసుకుంటే 8,000 అవుతాయి. ఇంకా అలాగే రిక్లైనింగ్ చూస్తున్నారు మా హస్బెండ్ వచ్చేసి. సోఫా సెట్ కూడా కస్టమైజ్ చేస్తారంట. మన సైజెస్ తీసుకొని ఎలా అంటే అలా డిజైన్ చేస్తారంట. ఇవేంటంటే హోమ్ థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. అంటే మనం డ్రింక్స్ తాగడానికి హోల్డర్స్, వాటర్ పెట్టుకోవడానికి అట్లాంటి హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెద్ద హోమ్ థియేటర్లా ఉంటే బాగుంటాయి. ఇంకా చూసి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా మనకు ఉంటాయి కదా లాస్ట్లో ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, గీజర్లు ఇలాంటివన్నీ చూడటానికి వచ్చేసాము. ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసి వచ్చాము. ఎందుకంటే ఆల్రెడీ ఏం తీసుకోవాలి అనేది అప్పటికే డిసైడ్ అయిపోయాము. అంటే పేమెంట్ చేసేటట్టు రెడీగా ఉన్నాం అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఎల్జీలో తీసుకున్నానండి. ఎల్జీ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. ఎంత పడింది ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఎల్జీలో అయితే తీసుకున్నాను అనమాట. ఇదే అనుకుంటా అండి ఎల్జీ. వైఫై కనెక్షన్ హైజీన్ కూల్ది తీసుకున్నాను. 2 డోర్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. నాది పాత ఫ్రిడ్జ్ చిన్నది. సో అది మా హెల్పర్కి ఇచ్చేసాను. తను అడిగింది తీసుకుంటాను అని చెప్పేసి. ఇంకా తనకి ఇచ్చేసి నెక్స్ట్ నేనైతే ఇది తీసుకున్నాను. సరిపోవట్లేదు చిన్నది. ఇది ఇప్పుడు తీసుకున్నానంటే నాకు ఇంక సరిపోద్ది అనిపించింది. అందుకని ఇది తీసేసుకున్నాను అనమాట. మాది చిన్న ఫ్యామిలీయే కాబట్టి ఇది సరిపోయిద్ది. మా మమ్మీ అయితే 800 లీటర్స్ తీసుకుంది. తనకంటే ఓకేలేండి, పచ్చళ్ళు కారాలు చాలా ఉంటాయి. అంటే మా కోసం చేస్తారు కదా, నాకు చెల్లికి ఇవ్వడానికే తను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారనమాట. చెల్లికైతే ఇయర్లీ వన్స్ పంపిస్తారు. నాకు ఎప్పుడు అయిపోతే అప్పుడు తెచ్చుకునేదాన్ని. ఇప్పటిదాకా చిన్న ఫ్రిడ్జ్ కదా, ఇప్పటి నుంచి ఇంకా తెచ్చుకుంటాను ఎప్పుడంటే అప్పుడు. ఇంకా బ్యాక్ వచ్చేస్తే మనకి గీజర్ ఒకటి కావాలి. ఆల్రెడీ ఒక గీజర్ ఉండింది మాకు. ఇంకొకటి ఏంటంటే పెద్దది తీసుకుందాము అని, అంటే వాటర్ స్టోర్ అయ్యేటట్టు తీసుకుందామని. ఇప్పుడు ఏంటంటే చిన్నది 3 లీటర్స్ కెపాసిటీ. సో ఇప్పుడు 5 లీటర్స్ కానీ 8 లీటర్స్ కానీ అని చూస్తున్నాము. అదొకటి ఉండింది ఇంకా తీసుకోవాల్సింది. సో అన్నీ చూసి పెట్టుకుంటున్నాము. అంటే బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి కదా. ఇంకా టీవీ ఇదైతే మేము ఎన్నిసార్లు వెళ్ళాము. 75 ఇంచెస్. ఇది కూడా ఫైనల్ అయిపోయినట్టే అండి. ఎల్జీలో అయితే ఫైనల్ చేసాము. ఇంకా టీవీ అయితే తీసుకోలేదు, ఎందుకంటే సోఫా సెట్ ఆర్డర్ ఇచ్చాము. అలాగే మనకి షిఫ్ట్ అయ్యాం కదా, ఆ లగేజ్ అంతా పెట్టుకొని చదువుకుంటున్నాము. ఇప్పుడు టీవీ ఉంది అంటే అక్కడ కూర్చోబుద్ధి అవుతుంది, చూడాలనిపిస్తుంది. మళ్ళీ ప్యాకింగ్ అంతా ఆగిపోతుంది, అందుకని తీసుకోలేదు. వన్స్ సోఫా సెట్ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే టీవీ కూడా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాము. ఈయనే మాకు చూపించిన అతను. రిలయన్స్ డిజిటల్లో అయితే టీవీ చూసుకున్నాము. సోనీ ఎల్జీలో మాకు ఆ రోజు డిఫరెన్స్ చూపిస్తున్నాడు అనమాట ఆయన. ముందు రోజు నైట్ వెళ్ళాము, లేట్ అయిపోయింది. ఇంకా అందుకని నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం అనమాట. ఎల్జీ సోనీలో డిఫరెన్స్ అయితే చూపిస్తున్నారు మనకి. ఒకటి 1,36,000 ఉండింది, ఇంకోటి ఏమో 1,18,000 ఉండింది. ఇంకా వాటిల్లో మనకి బెస్ట్ డిస్కౌంట్ ఇచ్చి తీస్తామని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్రిడ్జ్ తీసేసుకున్నాం కాబట్టి రిలయన్స్ డిజిటల్లో నేను ఫ్రిడ్జ్ అయితే తీసేసుకున్నాను. చెప్పాను కదండి, ఎల్జీలో తీసుకున్నాను. సౌండ్ అంతా పర్ఫెక్ట్ అనమాట. ఇది కూడా ఎల్జీనే అవుతుంది, టీవీ కూడా మోస్ట్లీ. సోనీ అనుకున్నాను మొన్నటి దాకా, కానీ ఇప్పుడు మారింది, ఎల్జీకి అయితే షిఫ్ట్ అయ్యాను అనమాట. ఇంకా బ్యాక్ టు హౌస్ అనమాట. అన్నీ చూసేసుకొని మళ్ళీ ఒక ఎస్టిమేషన్ తీసేసుకొని అన్నిటికీ వచ్చేసాము. ఇంకొచ్చేసరికి పెయింట్ పని జరుగుతూ ఉండింది. ఆల్రెడీ మంచాలు ఆర్డర్ ఇచ్చాను తెనాల్లో, అవైతే వచ్చేసినాయి అనమాట. 2 బెడ్రూమ్స్లోకి 2 బెడ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. మీకు అది చూపిస్తానులేండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పెయింటింగ్ పని జరుగుతుంది. మా పాప రూమ్లో పెయింట్ వేస్తూ ఉన్నారు. బెడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళకి, కానీ పెయింట్ అయితే జరుగుతూ ఉండింది. మళ్ళీ పేపర్ కొట్టి మళ్ళీ చేస్తాను. వీళ్ళు ఒక 4 days టైం అయితే తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ ఇలా అయితే వచ్చిందనమాట. నేను సీలింగ్కి ఇలా చేపించాను పెయింట్, చాలా బాగా వచ్చింది. సీలింగ్కి ఇది వేసాక ఇల్లు లుక్కే మారిపోయింది. ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా అయితే ఉండిందనమాట. ఇది కూడా పెయింటే అండి, మనకి వెనియర్ పాలిష్ అంటారు, అదైతే వేసారు. కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకే సీలింగ్ వరకు వేయించాను. బెడ్రూమ్స్లో హాల్లో సీలింగ్ వరకు అలా వేయించాను అనమాట. ఈ వుడ్ థీమే కంటిన్యూ అయ్యేటట్టు వేయించాను. అలాగే సోఫా సెట్ కూడా అదే కలర్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఈ వీడియో ఇంకింతే అండి.